ఎవరూ బాగు చేయలేని వ్యాధిగ్రస్తుడిగా మారిపోయాను. చావుకు దగ్గరైపోయాను. ప్రభు ఆ రోజుల్లో నాకు పెద్దగా తెలియదు. తెలిసినా దేవుడు మనకెందుకులే అనుకుంటుండేవాడిని. దేని బిడ్డరా, ఆ జబ్బు ఏమైపోతుందంటే రోజు రోజుకి. అందుకే నాకు ఇక్కడ పాడుతున్నప్పుడు, ఆ పాట పాడుతున్నప్పుడు, గతి లేని నా బతుకు చూసి ఆ మాట పాడుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఆ రోజుల్లో వ్యాధితో, అప్పులతో నలిగిపోయి, చితికిపోయి, గతి లేక, దిక్కులేక పడి ఉండేవాడిని నేను. ప్రభుకు స్తోత్రం కలుగాక. అటువంటి సమయంలో ఈ దేవుడు ఎన్నో మార్లు దూషించాను, ఇన్ని తిట్టాను, ఇన్ని ఎగతాళి చేశాను. ఇవన్నీ ఆయనే నా దగ్గరకు వచ్చి, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నిన్ను బ్రతికిస్తాను, ఒక క్రమముగా బ్రతుకుతావా, యథార్థంగా బ్రతుకుతావా, నా కొరకు